గుజరాత్లో మోడీ పుట్టిన రాష్ట్రంలో మోడీ గారు ఎంపీగా ఉన్న యూపీలో కూడా మరి ముస్లింలను బీసీలుగా పరిగణించి రిజర్వేషన్లు అమలు చేస్తా ఉన్నారు. 256 కులాలకు ముస్లింస్ను బీసీలుగా పరిగణించారు. ఈ రోజు ఇక్కడ బిల్లు ఆమోదించకుండా ముస్లింస్ పేరు చెప్తా ఉన్నారు. అయ్యా, ఏ ఒక్క ముస్లిం క్యాస్ట్ను కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేర్చలేదు ఈ రిజర్వేషన్లో. తరతరాలుగా ఎవరైతే వెనుకబడి ఉన్నటువంటి ముస్లింస్లను బీసీలుగా ఉన్నారో వాళ్ళనే ఈ కులగణనలో బీసీలుగా పరిగణించారు తప్ప కొత్తగా చేర్చింది లేదు, తీసేసింది లేదు. అంటే మీ విభజన రాజకీయాలు ఎంత వికృతంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మోడీ గారు పేరుకే బీసీ అంటారు, కానీ ఆయన నరనరాన ఆయన డిఎన్ఏలోనే బీసీ వ్యతిరేక భావజాలం, అట్టడుగు వర్గాల వ్యతిరేక భావజాలం ఉంది. అందుకని ఆయన పిఎంగా ఉన్నటువంటి మరి ఆయన ఆఫీస్లో పిఎంఓ ఆఫీస్లో కూడా అట్టడుగు వర్గాల ఆఫీసర్స్ లేరు. ఇవాళ ఏ కులాలకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వకుండా మోసం చేస్తా ఉన్నారు. అదే కాకుండా మన మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో మన సోనియమ్మ గారు కూడా మరి ఐఐఎంలో ఐఐటిలో మరి ఐ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో రిజర్వేషన్ కావాలి అట్టడుగు వర్గాల కంటే, కాదు రిజర్వేషన్ ఇవ్వద్దు, క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం రిజర్వేషన్లు పనికిరావు అని చెప్పారు. అంటే బడుగు బలహీన వర్గాల బిడ్డలకు ఉద్యోగ ఉపాధి విద్యా అవకాశాలలో మరి హై ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో అవకాశాలు ఉండొద్దు, రిజర్వేషన్లు ఉండొద్దు అనేది ఆ రోజే వ్యతిరేకించడం జరిగింది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు యుగానికి ఒక పురుషుల్లాగా యుగ పురుషుల్లాగా ఆ రోజు 1931లో కులగణన జరిగితే ఈ రోజు సామాజికంగా వెనుకబడ్డ ఆర్థికంగా ఇవాళ చేతి వృత్తులు కుల వృత్తులు అంటేనే ఈ దేశానికి వెన్నెముక. ఈ వృత్తులను నమ్ముకొని బతికేది మరి బీసీ బిడ్డలు. ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన క్రమంలో కుల వృత్తులు చేతి వృత్తులు వెనుకబడిపోయి వారికి ఉపాధి కూడా కష్టంగా మారింది. అందుకనే మారుతున్న పరిస్థితులు మరి వారి యొక్క ఆలోచనతోటి ఇవాళ సీఎం గారు తెలంగాణలో మొట్టమొదట దేశంలోనే కులగణన చేపట్టి ఈ దేశానికే మార్గదర్శనం చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదింప చేయాలి. రాబోయేటువంటి స్థానిక సంస్థలలో మా యొక్క బీసీ బిడ్డలకు 42% రిజర్వేషన్ ఇస్తే అధికారంలో మరి అదే విధంగా ప్రభుత్వ గ్రామ పంచాయతీ నుంచి రాష్ట్ర స్థాయి నిర్ణయాలలో కూడా కీలక పాత్ర పోషిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని మరి బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అయ్యా బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు కులగణన జరిగేటప్పుడు అనేక విచ్ఛిన్నకరమైనటువంటి మాటలు మాట్లాడారు. బీజేపీ నాయకులు కొంతమంది పాల్గొనలేదు. ఇక బీఆర్ఎస్ నాయకులు అయితే మామ కొడుకు అల్లుడు వాళ్ళు పాల్గొనలేదు. ఇవాళ ఏదేదో మాట్లాడుతున్నారు. మాట ఇచ్చిందంటే కట్టుబడి ఉండి పని చేసేది కాంగ్రెస్ పార్టీ, మరి అట్టడుగు వర్గాలకు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క ఎజెండాను బడుగు బలహీన వర్గాల యొక్క హక్కులను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి పెద్ద ఎత్తున ప్రచారం చేసి రాబోయే కాలంలో బీజేపీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ బీసీ వర్గాల వ్యతిరేక పార్టీ బీజేపీకి మరి ఊళ్ళకు రానియకుండా తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున జై బీసీ, జై బీసీ, బీసీ ఉద్యమ అభివందనలు తెలియజేస్తూ, జ్యోతిరావు పూలే గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి అడుగు మరి ప్రజల వైపు, పేదల వైపు, అట్టడుగు వర్గాల వైపు నడుస్తున్నటువంటి ఈ ప్రయాణంలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరం అండగా ఉంటేనే ఈ హక్కులను సాధించుకోగలుగుతామనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై కాంగ్రెస్.